గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీసులు, 16న విచారణకు రావాలన్న ఢిల్లీ హైకోర్టు. కవిత నివాసంలో నోటీసులు అందజేసిన సిబిఐ, న్యాయ బృందంతో చర్చిస్తున్నాం, న్యాయం నా వైపు ఉంది, సిబిఐ విచారణకు సహకరిస్తా కవిత. ఈ విధంగా మళ్ళీ ఇక్కడ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి నోటీసులు అందజేశారు కవిత గారికి. ఈ విధంగా మరొకసారి విచారణకు హాజరు కావాల్సిందిగా ఢిల్లీ సిబిఐ కోర్టు కోరినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ కవిత న్యాయం నా వైపు ఉంది, విచారణకు సహకరిస్తా సిబిఐ విచారణకు అన్నట్టుగా ఈ విధంగా మాట్లాడుకొస్తారు కవిత. యుద్ధ విరమణకు 3 షరతులు, అమెరికా ఇజ్రాయెల్ ముందు ఇరాన్ డిమాండ్లు. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్, మా చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ డిమాండ్, ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన. ఇరాన్ అధ్యక్షుడు 3 షరతులు విధించండి. ఇజ్రాయెల్ అమెరికాకు విధంగా 2 దేశాలు ఇరాన్ పై దాడి చేస్తున్న సందర్భంగా యుద్ధం విరమించాలంటే 3 షరతులు పెట్టిండు. ఇక్కడ జరిగిన నష్టానికి మూల్యం చెల్లించాలి, అదేవిధంగా ఇక్కడ చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలి, భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి అని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ డిమాండ్ చేశారు. విధంగా ఇరాక్ అల్ జుబేర్ పోర్టుపై ఇరాన్ దాడితో మంటల్లో ఆయిల్ ట్యాంకర్ల నౌక, ప్రతీకారం తెచ్చుకుంటాం, పశ్చిమాసియాలో స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాల్సిందే, హోర్ముజ్ జలసంధి మూసివేసే ఉంటుంది, శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తాం, గల్ఫ్ దేశాలతో స్నేహం, ఆ దేశాల్లోని అమెరికా బేస్లపై దాడులు కొనసాగుతాయి, ముస్తాబా ఖమేనీ, అరబ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు, 6 చమురు ట్యాంకర్లు వాణిజ్య నౌకలపై దాడి, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలని భద్రతా మండలి తీర్మానం, భారత్ కు మద్దతు, ఓటింగ్ కు చైనా రష్యా దూరం. భారత్ మద్దతు, ఓటింగ్ కు చైనా రష్యా దూరం. ఈ విధంగా ఇక్కడ ఈ అమెరికా స్థావరాలైన గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతున్నట్టుగా చూడవచ్చు ఇరాన్ దేశం. ఈ విధంగా ఈ గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని ఈ విధంగా ప్రపంచ దేశాలన్నీ ఇక్కడ ఓటింగ్ లో పాల్గొన్నాయి. చైనా రష్యా మాత్రం ఈ ఓటింగ్ లో పాల్గొనలేదు. భారత్ మద్దతు ఇచ్చింది. ఈ విధంగా గల్ఫ్ దేశాలపై యుద్ధాన్ని విరమించాలని, దాడులు విరమించాలని. ఈ విధంగా ఒకవైపు అమెరికా వైపే ఇక్కడ మద్దతు ఇస్తున్నట్టుగా చూడవచ్చు భారత్. ఈ విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధము ముగించాలని ఒక ఆలోచనలో ఉన్న క్రమంలో ఈ విధంగా ఇరాన్ మాత్రము ప్రతీకారం తీరుతామన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా యుద్ధం ఆపాలంటే ఈ విధంగా 3 షరతులను విధించింది, 3 డిమాండ్లను విధించింది ఇరాన్. ఈ విధంగా ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన మూల్యానికి నష్ట పరిహారం మూల్యం చెల్లించాలి. అదేవిధంగా ఇక ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ విధంగా హామీ ఇవ్వాలి అన్నట్టు, ఈ మాపై దాడులు చేయకుండా హామీ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పుకొస్తారు. అమెరికా ఇజ్రాయెల్ తో 2 వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అందుకు 3 షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రష్యా పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతున్నాను, ఈ ప్రాంతంలో పశ్చిమాసియా శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది, యూదులు అమెరికా కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఆగాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను ఆ దేశాలు గుర్తించాలి, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో మళ్లీ మాపై దాడి జరగదని స్పష్టమైన అంతర్జాతీయ హామీ ఇవ్వాలి అని పెజెస్కియాన్ డిమాండ్ చేశారు. మరోవైపు దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా దాని మిత్ర దేశాలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలహాదారు అలీ బదావి హెచ్చరించారు. కాగా ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ బుధవారం ఫోన్లో మాట్లాడారు. ఒమన్లోని సలాలాహ్ నౌకాశ్రయంపై ఇక్కడ ఇస్లామిక్ ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్పార్క్ మాత్రం ఈ విధంగా వాళ్ళు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తాము, ఈ విధంగా ఇక్కడ ప్రతీకారం తీర్తామని మాట్లాడుకొస్తారు వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళు. ఈ విధంగా ఇరాన్ అధ్యక్షుడు మాత్రం పెజెస్కియాను యుద్ధాన్ని ముగించాలంటే 3 షరతులను విధించినట్టుగా చూడొచ్చు అమెరికా ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించి. ఈ విధంగా ఇక్కడ 3 దేశాలు కూడా ఇక్కడ ఆచితూచి ఈ విధంగా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ విధంగా గల్ఫ్ దేశాలైన సౌదీ, దుబాయ్ లాంటి దేశాలపై ఈ విధంగా ఇంకా ఇక్కడ ఇరాన్ దాడులు కొనసాగిస్తూనే ఉన్నది అమెరికా సైనిక స్థావరాలపై.
ఈ విధంగా అమెరికా స్థావరాలపై దాడులు కొనసాగుతూనే ఉంటాయి, కానీ గల్ఫ్ దేశాలతో స్నేహపూర్వకంగానే ఉంటామన్నట్టుగా ఇరాన్ చెప్పుకొస్తుంది. ఈ సందర్భంగా ఇంకా యుద్ధం కొనసాగుతున్నట్టే చూడొచ్చు. సందర్భంగా ఇక్కడ చర్చలు ఒక కొలిక్కి వచ్చేంత వరకు కూడా ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఇరాన్ ఎంతలే అనుకున్న తప్పుడు లెక్కలేసిన ట్రంప్ తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా, దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు, ఇరాన్ ఎదురు దాడితో చుక్కలు. హోర్ముజ్లో చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేం అమెరికా. హోర్ముజ్ గుండా భారత్ కు 1.35 లక్షల టన్నుల ముడిచమురు నౌక రేడార్లకు చిక్కకుండా ముంబైకి. ఈ విధంగా ఇరాన్ ఎంతలే అనుకొని తప్పుడు లెక్కలేసుకున్న అమెరికా. ఈ విధంగా ఇరాన్ తిరిగి దాడి చేసే ప్రసక్తి లేదనుకొని ఇరాన్ పై అమెరికా దాడి చేసింది, కొనసాగించింది. కానీ ఇరాన్ మాత్రం ఎదురు దాడులు చేయడం ద్వారా ఈ విధంగా అమెరికా ఊహించలేకపోయింది అన్నట్టుగా ఇక్కడ తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా, దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు. ఈ విధంగా ఇరాన్ ఎదురు దాడితో చుక్కలు. ఈ విధంగా ఇరాన్ ఎదురు దాడి తిరగడం వల్ల, ఈ విధంగా అమెరికా దాడులు చేయడం వల్ల ఈ విధంగా ఇరాన్ లొంగిపోతుంది. ఈ విధంగా ఇరాన్ దేశం తమ ఆధీనంలోకి వస్తుంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావించి ఈ విధంగా ఇరాన్ పై దాడులు కొనసాగించాడు. కానీ ఇరాన్ మాత్రం అవేమీ లెక్క చేయకుండా అమెరికాపై తిరిగి ఎదురు దాడులు జరుపుతున్నది. ఈ విధంగా అమెరికాపై ఈ విధంగా ఎదురు దాడితో చుక్కలు కనిపిస్తున్నాయని ఇక్కడ చూడొచ్చు. హోర్ముజ్ లో ఇక్కడ ఏదైతే చమురు నౌకలు నిలిచిపోయిన సందర్భంగా వాటిని కాపాడలేమన్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఇక్కడ ఇరాన్ ఎదురుదాడి తిరగడం వల్ల అమెరికా దాన్ని జీర్ణించుకోలేకపోతుంది అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా గ్యాస్ కు ఎఫ్స్టీన్ కు లింకు, మన ఆయిల్ కొనుగోలును ఇతరులు నిర్ణయించడం ఏమిటి? పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు రాజీ పడటంతో దుస్థితి. పురి కుమార్తెకు సోరాస్ నిధులు, లోక్సభలో రాహుల్ ఆరోపణ, ప్రసంగాన్ని నిలిపేసిన స్పీకర్. ఇంధన కొరత లేదు, సరిపడా నిల్వలున్నాయి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఇక్కడ పార్లమెంటు సమావేశంలో భాగంగా విధంగా గ్యాస్ సరఫరా, ఇది చమురు సరఫరాపై ఇతర దేశాలు దిశానిర్దేశం చేయడం ఏంటని మన దేశానికి సంబంధించి ఈ విధంగా రాహుల్ గాంధీ ఆరోపిస్తారు కేంద్ర ప్రభుత్వంపై. ఈ విధంగా పెట్రోలియం మంత్రి ఆయన మిత్రుడు రాజీ పడడంతో దుస్థితి, మన ఆయిల్ కొనుగోలును ఇతరులు నిర్ణయించడం ఏమిటి? పురి కుమార్తెకు సోరోస్ నిధులు, లోక్సభలో రాహుల్ గాంధీ ఆరోపణ, ప్రసంగాన్ని నిలిపేసిన స్పీకర్. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రసంగాన్ని వినిపిస్తున్న సందర్భంగా స్పీకర్ ఆయన ప్రసంగాన్ని నిలిపేసినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా ఇంధన కొరత లేదు, సరిపడా నిల్వలున్నాయి, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతున్నారు. ఈ విధంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ విధంగా ఇక్కడ ఇంధన నిల్వలున్నాయి, కొరత ఏమీ లేదు, యథావిధిగా అందుబాటులోకి రాబోతుంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా గ్యాస్ చమురు నిల్వలు కూడా సరిపోయేంత విధంగా ఉన్నాయి, యుద్ధంతో మనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ సందర్భంగా దేశంలో ఎల్పీజీ కొరతపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర విపక్ష ఎంపీల నిరసన. దేశంలో ఎల్పీజీ కొరతపై గ్యాస్ కొరత సమీపిస్తున్న సందర్భంగా విధంగా పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే తదితర విపక్ష ఎంపీల నిరసన. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నట్టుగా చూడొచ్చు. ఎల్పీసీ గ్యాస్ కొరత సమీపిస్తున్న వేళ తిండికి తిప్పలు, గ్యాస్ కొరతతో మెస్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్ల మూత, చాలా చోట్ల టమాటా రైస్ మాత్రమే, దోశ, పూరి, వడ బంద్, ఇడ్లీ ఒక్కటే, కనిపించని మిర్చి బజ్జీ, వడల బండ్లు, ఆర్డర్లు లేక ఉపాధి కోల్పోయిన స్విగ్గీ, జొమాటో డెలివరీ సిబ్బంది. రాష్ట్రంలో వాణిజ్య సిలిండర్ల కొరత, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ కు 45 రోజుల గడువు, పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల నిబంధన కొనసాగింపు. తిండికి తిప్పలు వస్తున్నాయని ఇక్కడ పట్టణ ప్రాంతంలో స్విగ్గీ, జొమాటోలకు జీవనాధారం లేకుండా పోయింది. గ్యాస్ కొరత వల్ల హోటళ్లు, రెస్టారెంట్లన్నీ మూసివేయడంతో ఈ విధంగా ఇక్కడ ఆర్డర్ చేసుకునే వాళ్ళు లేరు. హోటల్ మూయడం వల్ల ఈ విధంగా స్విగ్గీ, జొమాటో వాళ్ళు జీవనాధారం కోల్పోయారని ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇడ్లీ, దోశ, వడ అన్ని పూర్తిగా మానేసి ఒక టమాటా రైస్ ఒకటే ఆర్డర్ అందుబాటులో ఉంటుంది హోటల్లో ఎక్కడ వెళ్ళినా కూడా అన్నట్టుగా ఇక్కడ చూడొచ్చు. మొత్తం మీద ఈ విధంగా కనిపించని మిర్చి బజ్జీ, వడల బండ్లు. ఈ విధంగా గ్యాస్ కొరత వల్ల ఈ విధంగా హోటళ్లన్నీ తాత్కాలికంగా మూసేసినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా విధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ కు 45 రోజుల పరిమితి, పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు కుదించినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా నిబంధన కొనసాగిస్తున్నట్టుగా చూడొచ్చు గ్యాస్ బుకింగ్ కి. హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీ, ఇరానీ ఛాయ్ కు ఫేమస్. ఇతర ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి వచ్చే వేలాది మంది వాటి రుచి చూడకుండా వెళ్లరు. కానీ గుమగుమలాడే హైదరాబాదీ బిర్యానీకి గ్యాస్ సంక్షోభంతో
కష్టకాలం వచ్చింది. ఇరానీ చాయ్ కూడా అందని ద్రాక్షగా అయింది. ఇవే కాదు కాయగూరల వంటకాలు, నాన్ వెజ్ కర్రీస్ కూడా కనిపించని పరిస్థితి. 4 రోజుల క్రితం వరకు కలకలలాడిన హైదరాబాద్ లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మిర్చి బజ్జీలు, సమోసా స్టాళ్లు గ్యాస్ కొరతతో మూతపడుతున్నాయి. దీంతో చదువు, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారాల కోసం హైదరాబాద్ వచ్చి ఉంటున్న వారికి తిండికి తిప్పలు ఏర్పడ్డాయి. ఈ విధంగా గ్యాస్ కొరత వల్ల ఇప్పటి వరకు కలకాలాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, మిర్చి బండ్లు, ఇడ్లీ, టిఫిన్ సెంటర్లు కూడా పూర్తిగా మూతబడ్డాయి. ఒక 2-3 రోజుల నుంచి ఇవేమీ కనిపించడం లేదన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇదే కొనసాగుతుందని, గ్యాస్ కొరత వల్ల పలు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు కూడా వండడం మానేసినాయి హాస్టళ్లలో. అదేవిధంగా రెస్టారెంట్లు కూడా మూసేసినాయి అన్నట్టుగా పూర్తిగా మూతపడ్డాయి. ఈ విధంగా గ్యాస్ కొరత వల్ల అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా కుప్పగొలిన స్విగ్గీ, జొమాటోల షేర్లు, భారీగా ఆర్డర్లు తగ్గడంతో తలెత్తిన పరిస్థితి. వంట ఉపకరణాల కంపెనీల షేర్ల జోరు. స్విగ్గీ, జొమాటోల షేర్ల ధరలు పడిపోయినాయి. విధంగా భారీగా ఆర్డర్లు తగ్గడంతో తలెత్తిన పరిస్థితి. వంట ఉపకరణాల కంపెనీల షేర్లు జోరు. విధంగా వంటతో సంబంధం లేకుండా ఇతర వాటికి సంబంధించి కంపెనీల షేర్ల జోరు. అంటే ఇక్కడ ఏదైతే ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన వాటాల షేర్లన్నీ కూడా పతనం ధరల మార్కెట్ షేర్లన్నీ తగ్గినాయి అన్నట్టుగా చూడొచ్చు సందర్భంగా. విధంగా యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా ఆ విధంగా చమురు, అటు గ్యాస్ సరఫరా నిలిపి ఇంత ముందుకులాగా సరఫరా కాకపోవడంతో, ఈ విధంగా దిగుమతి కాకపోవడంతో, ఈ విధంగా దేశవ్యాప్తంగా ఇటు హైదరాబాద్ లో కూడా ఈ పరిస్థితి, ఈ గ్యాస్ కొరత పూర్తి స్థాయిలో ఏర్పడింది అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా స్పీకర్ నిర్ణయం తీసుకున్నారుగా, విచారణ ముగిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లను పరిష్కరించినట్లు ప్రకటన. స్పీకర్ తీర్పు కాపీలను పిటిషనర్లకు ఇవ్వకపోవడంపై విస్మయం. 24 గంటల్లో ఆర్డర్ కాపీలు, 4 రోజుల్లో అన్ని పత్రాలు అందజేయండి. స్పీకర్ కార్యాలయానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. స్పీకర్ నిర్ణయం తీసుకున్నారుగా, విచారణ ముగిస్తున్నాం. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అయిన వాళ్ళ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కేసు సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో ఇక్కడ కొట్టేస్తున్నట్టుగా చూడొచ్చు. దానికి సంబంధించి నివేదిక కోరినట్టుగా చూడొచ్చు స్పీకర్ సంబంధించి. ఈ విధంగా పూర్తిగా 8 ఎమ్మెల్యేలకు సంబంధించి నివేదిక అందజేయాలన్నట్టుగా ఇక్కడ స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడవచ్చు సర్వోన్నత న్యాయస్థానం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై విచారణను సుప్రీంకోర్టు ముగించింది. అయితే అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఆర్డర్ కాపీలను 24 గంటల్లోగా తమకు అందజేయాలని తెలంగాణ స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. తెలంగాణలో బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి సహా ఏదైతే వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారీలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అని విధంగా పిటిషన్ వేసిన సందర్భంగా కేసును పూర్తిగా కొట్టేస్తున్నట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు. ఈ విధంగా స్పీకర్ నిర్ణయాన్ని ఆమోదిస్తూ ఈ విధంగా పూర్తి కేసును పిటిషన్లను కొట్టేసినట్టుగా చూడొచ్చు సుప్రీంకోర్టు. ఈ విధంగా దానికి సంబంధించిన ఆర్డర్ కాపీలను 24 గంటల్లోగా అందజేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా సర్కారీ ఆసుపత్రుల్లో 4 రోజులు పనిచేయండి, ఏడాదికోసారి ఇలా సేవలు అందించండి. మానవత్వంతో చికిత్స చేస్తేనే ఆసుపత్రులు, డాక్టర్లపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో కార్పొరేట్ వైద్యులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. నెట్ఫ్లిక్స్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లే, పోర్ట్ సిటీలో నెట్ఫ్లిక్స్ విస్తరణకు భూమి ఇస్తాం. నెట్ఫ్లిక్స్ ఐలాండ్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. నిజాం స్ఫూర్తితో మూసి పునరుజ్జీవం, ఆధునిక వసతులతో పర్యావరణ హితంగా అభివృద్ధి. నేడు మూసి అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ. సర్కారీ ఆసుపత్రిలో 4 రోజులు పనిచేయండి అని విధంగా ప్రైవేట్ ఆసుపత్రి మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏదైతే ఇక్కడ ఉన్నత స్థాయి వైద్యులు డాక్టర్లు ఉన్నారో వాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ విధంగా ఇక్కడ ఆసుపత్రిగా డాక్టర్లు ఇక్కడ సేవలు అందిస్తున్నారు. వాళ్లకు ఉద్దేశించి ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ఈ విధంగా మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా ఇక్కడ ఈ ప్రైవేట్ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ సేవలు అందించాలి, ప్రజలకు డాక్టర్ల పట్ల నమ్మకం కలుగుతుంది, డాక్టర్లు ప్రజలకు సేవలు అందించగలరని ఈ విధంగా వైద్యులు ఇక్కడ
పూర్తి స్థాయిలో ఇక్కడ వైద్య సేవలు అందించగలరని నమ్మకం కలుగుతుంది డాక్టర్ల పట్ల అన్నట్టుగా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నెట్ఫ్లిక్స్ కార్యాలయం హైదరాబాద్ లో ప్రారంభం చేస్తున్న సందర్భంగా ఈ విధంగా హాలీవుడ్ తెలంగాణకు హైదరాబాద్ కు వచ్చినట్టే అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా నెట్ఫ్లిక్స్ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం ఫోర్త్ సిటీలో నెట్ఫ్లిక్స్ విస్తరణకు భూమి ఇస్తాం, నిజాం స్ఫూర్తితో మూసి పునరుజ్జీవం, ఆధునిక వసతులతో పర్యావరణ హితంగా అభివృద్ధి, నేడు మూసి అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ. నేడు మూసి అభివృద్ధి ప్రణాళిక ఆవిష్కరణ సందర్భంగా విధంగా నిజాం స్ఫూర్తితో మూసీ నదిని పునరుద్ధరిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఆధునిక వసతులతో దీన్ని పర్యావరణ హితంగా అభివృద్ధి చేస్తాం, ఆధునిక వసతులతో పర్యావరణ హితంగా ఇక్కడ అభివృద్ధి చేస్తాం మూసీ నదిని అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యులు ఏడాదిలో 1 నెల రోజులు ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఏడాదిలో 11 నెలలు మీకోసం, మీ కుటుంబం కోసం, మీరు పనిచేస్తున్న సంస్థల కోసం పనిచేయండి. 1 నెల మాత్రం మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో విధంగా ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లకు ఈ విధంగా సూచించినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 1 నెల మాత్రం దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించండి ప్రజలకు అన్నట్టుగా చెప్పుకొస్తారు. అప్పుడే డాక్టర్ల పట్ల ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఈ విధంగా డాక్టర్లు అందరికీ వైద్య సేవలు అందిస్తారు నిజంగానే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుకొచ్చింది. అల్లు అర్జున్ హాలీవుడ్ లోను రాణించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లోని కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తోటి విధంగా కలిసినట్టుగా చూడొచ్చు. అల్లు అర్జున్ హాలీవుడ్ లోను రాణించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విధంగా కోకాపేటలో అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నట్టుగా చూడొచ్చు. బోరుమన్న కుటుంబం అప్పటికే వారికి 30 లక్షల అప్పు, 350 ఫీట్లు తవ్విన బోరుబావి ఫెయిల్, మరో బోరుబావి తవ్విస్తున్నాడని భర్తతో భార్య గొడవ, ఆపై 3 పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య యత్నం, ఆమెతో పాటు 2 కూతుళ్ల మృతి, బయటపడ్డ కుమారుడు. మహబూబ్ నగర్ జిల్లా వెల్కిచెర్లలో విషాదం, మృతి చెందిన గంగమ్మ పెద్ద కూతురు జ్యోతి, చిన్న కూతురు శైలజ. విధంగా కుటుంబం అప్పుల పాలై విధంగా వ్యవసాయ కుటుంబం, వీళ్ళు గొర్రెల కాపరి, అదే భర్త గొర్రెల కాపరి. అదే విధంగా ఇక్కడ వ్యవసాయ కుటుంబం విధంగా బోర్లు అప్పటికే అప్పులైనాయి, ఆ పైగా ఇక్కడ బోర్లు వేయడంతో అప్పులు చేసి ఆ బోర్లు కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినాయి. విధంగా ఇంకా బోర్లు వేస్తుండడంతో భర్త విధంగా ఈమె వద్దని చెప్పినా వినకపోవడంతో ఇక్కడ క్షణిక ఆవిక్షంలో ఈ నిర్ణయం తీసుకుంటూ ఈ విధంగా ఇక్కడ బావిలో దూకడంతో 2 పిల్లలు మృతి చెందిరు. ఈమెతో పాటు ఆ కుటుంబానికి 6 ఎకరాల పొలం ఉంది, 150 గొర్రెలున్నాయి, అయినా 30 లక్షల అప్పు ఉందనే ఆవేదనే ఆ ఇల్లాలిని వేధించసాగింది. ఈ క్రమంలో సాగునీటి కోసం పొలంలో 350 ఫీట్ల మేర బోరుబావి తవ్వించినా చుక్కనీరు రాకపోవడంతో తీవ్రంగా కలత చెందింది. అయితే తాను వద్దన్నా వినిపించుకోకుండా భర్త మరో బోరుబావి తవ్విస్తుండడంతో అతడితో ఆమె గొడవ పడింది. తన మాట వినిపించుకోవడం లేదనే కోపంతో 3 పిల్లలతో కలిసి వ్యవసాయ బావిలో దూకింది. ఈ ఘటనలో ఆమె 2 పిల్లలు మృతి చెందారు. ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా బుత్పూర్ వెల్కిచర్ల గ్రామంలో ఈ విధంగా జరిగింది. విధంగా భర్త తన మాట వినకుండా బోరుబావిలు తవ్విస్తుండడంతో విధంగా అప్పటికే అప్పులైనాయి, ఇంకా నా మాట వినడం లేదన్నట్టుగా అప్పులు చేస్తున్నాడని మనస్తాపంతో ఈ విధంగా నిర్ణయం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విధంగా 2.78 కోట్ల జనాభా, 4 లక్షల కోట్ల పెట్టుబడులు, హెచ్ఎండిఏ పరిధిలో 2050 నాటి అవసరాల మేరకు సమగ్ర రవాణా ప్రణాళిక, ప్రజా రవాణా 50% పెంపుదల, నగరంలో 550 కిలోమీటర్ల మేర నగరంలో 556 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణ, ఎంఎంటీఎస్ 336 కిలోమీటర్లకు, రోడ్డు నెట్వర్క్ 19,352 కిలోమీటర్లకు పెంచేందుకు ప్లాన్, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కై వాక్లు, 8 ఎలివేటెడ్ కారిడార్లు, మూసీపై 29 బ్రిడ్జిల నిర్మాణానికి సూచన, 19 మల్టీలెవెల్ పార్కింగ్ సదుపాయాలు. ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా మరింత హెచ్ఎండి పరిధిలో 2050 నాటికి అవసరాల మేరకు సమగ్ర రవాణా ప్రణాళిక. విధంగా 2050 సంవత్సరం నాటికి రోడ్ల విస్తరణ, మెట్రో విస్తరణ, అదేవిధంగా స్కై వాక్లు, ఏదైతే ఇప్పుడు ఉప్పల్ రింగ్ రోడ్ లో నిర్మించిన స్కై వాక్లు కూడా మరిన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రణాళిక ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు. 2050 సంవత్సరాల నాటికి గాను మరిన్ని జాతీయ రహదారుల విస్తరణ, అదేవిధంగా
కారిడార్లు, మెట్రో విస్తరణ, వివిధ రకాల ఇక్కడ రహదారులను ఉద్దేశించి, అదేవిధంగా మెట్రో రైలు, ఇంకా పలు ఈ రకాలుగా హైదరాబాద్ ఇంకా మరింత అభివృద్ధి చెందడానికి గాను ఈ విధంగా ఇక్కడ పెరుగుతున్న జనాభాను ఉద్దేశంగా ఈ విధంగా అందుబాటులో ఉద్దేశించి ఈ విధంగా దానికి అనుగుణంగా హైదరాబాద్ విస్తరణ చేపడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో 2050 నాటికి 2.78 కోట్ల జనాభా పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. హెచ్ఎండిఏకు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగంగా సమగ్ర రవాణా ప్రణాళిక సిఎంపి ను ఓ కన్సల్టెన్సీ ద్వారా సిద్ధం చేశారు. దాదాపు ఏడాది పాటు కసరత్తు. విధంగా హైదరాబాద్ పెరుగుతున్న జనాభా ప్రకారం ఏ విధంగా హైదరాబాద్ లో సదుపాయాలను కల్పించాలి, రోడ్డు విస్తరణ, అదేవిధంగా మెట్రో విస్తరణ, హైవాకులు, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీపై 29 బ్రిడ్జిల నిర్మాణానికి సూచన, 19 మల్టీలెవెల్ పార్కింగ్ సదుపాయాలు, ఇంకా మల్టీలెవెల్ పార్కింగ్ సదుపాయాలు, అనేక రకాలుగా హైదరాబాద్ అభివృద్ధిని ఇక్కడ పెరుగుతున్న జనాభాను ఉద్దేశించి 2050 సంవత్సరాల నాటికి గాను ఇక ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసే దిశగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడొచ్చు కన్సల్టెన్సీ ద్వారా. ఇంటర్ విద్యార్థి కీచక పర్వం, 3 విద్యార్థినులపై అత్యాచారం, ఫోన్లో చిత్రీకరణ, డబ్బు ఇవ్వకపోతే ఆ దృశ్యాలు బయట పెడతానని బెదిరింపులు, ఓ బాలిక గర్భం, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్, నిందితుడిపై కేసు నమోదు, జువైనల్ హోమ్ కు తరలింపు, 2 వైద్యులు, ఓ నర్సు రిమాండ్. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. ఓ ఇంటర్ విద్యార్థి తనతో పాటు చదువుతున్న 3 బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్ తో చిత్రీకరించి వాటి ఆధారంగా వారిని బ్లాక్ మెయిల్ చేశాడు. బాలికల్లో ఒకరు గర్భం దాల్చగా ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. నిందితుడు కొల్లాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి. అతడు నాగర్ కర్నూలులో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద కొత్తపల్లి, నాగర్ కర్నూలు, వనపర్తికి చెందిన 3 బాలికలను ప్రేమ పేరుతో లోపర్చుకున్నాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. తనకు డబ్బు ఇవ్వాలని, లేదంటే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, వారి తల్లిదండ్రులకు కూడా పంపిస్తానని బాధితులను బెదిరించాడు. ఆ విద్యార్థి ఆగడాలను భరించలేక బాధితుల్లో విద్యార్థిని తన తల్లిదండ్రులు, బంధువులకు చెప్పుకొని ఏడ్చింది. బాధితురాలు విధంగా ఇంటర్ విద్యార్థి విధంగా ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంకా ఇక్కడ ఎన్నో రకాలుగా ఈ విధంగా అమ్మాయిలపై అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చట్టం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా అలాంటి నేరాలకు పాల్పడాలంటేనే గుండెల్లో భయం ఏర్పడే విధంగా ఇక్కడ ప్రభుత్వాలు అటు చట్టాలు తీవ్ర స్థాయిలో ఇక్కడ చట్టాలు తీసుకొస్తేనే, కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ఇంకా సమాజంలో మార్పు వస్తుంది అన్నట్టుగా చూడవచ్చు. సందర్భంగా త్రిపులార్ ఉత్తర భాగానికి హార్డ్కోర్ రుణంపై కదలిక, ఆర్థిక శాఖ వద్ద ఫైలు, 2000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయం. త్రిపులార్ దక్షిణ భాగంలో 2010 హెక్టార్ల భూసేకరణకు రంగం సిద్ధం. ఇదొక త్రిపులార్ ఉత్తర భాగానికి హార్డ్కోర్ రుణంపై కదలిక, ఆర్థిక శాఖ వద్ద ఫైలు, 2000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయం. త్రిపులార్ దక్షిణ భాగంలో 2010 హెక్టార్ల భూసేకరణకు రంగం సిద్ధం. త్రిపులార్ రోడ్డును త్వరితగతిన పూర్తి చేయడానికి గాను ఇంకా ప్రభుత్వం ఇంకా ప్రణాళిక ఏర్పాటు చేయడంలోనే ఈ విధంగా నిధులు ఏ విధంగా సమకూర్చాలి, ఎక్కడి నుంచి రుణాలు సేకరించాలనే దానిపై భూసేకరణ ఏ విధంగా చేయాలి, విధంగా భూసేకరణకు సంబంధించి చెల్లించడానికి గాను రుణాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా సుంకాల కోసం వాణిజ్య దర్యాప్తు, భారత్ చైనాతో పాటు 16 దేశాలపై జరుపుతాం, అన్యాయమైన వాణిజ్య విధానాల్ని సవరిస్తాం, అమెరికా వాణిజ్య ప్రతినిధి వెల్లడి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ యంత్రాంగం కొత్త అస్త్రం, సుంకాల కోసం వాణిజ్య దర్యాప్తు, భారత్ చైనాతో పాటు 16 దేశాలపై జరుపుతాం వాణిజ్య దర్యాప్తు, సుంకాలపై వాణిజ్య దర్యాప్తు జరుపుతామన్నట్టుగా అమెరికా ఈ విధంగా వాణిజ్య శాఖ మంత్రి చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ అమెరికా సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించిన సందర్భంగా ఈ ప్రపంచంలో 16 దేశాలలో దర్యాప్తు జరుపుతాం సుంకాల విషయంలో అన్నట్టుగా వాణిజ్య శాఖ మంత్రి చెప్పుకొస్తున్నారు. అమెరికాకు సంబంధించి విధంగా సుంకాలు ఏ మేరకు ప్రభావం ప్రపంచంపై ఏ విధంగా అనే దానిపై విధంగా దీని మీద దర్యాప్తు చేపడుతున్నట్టుగా చూడవచ్చు అమెరికా ప్రభుత్వం. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు, 5,28,239 మంది విద్యార్థులు, 2,676 పరీక్షా కేంద్రాలు. విద్యార్థులు సాధారణ దుస్తుల్లోనే పరీక్షకు రావాలన్న బోర్డు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. 5,28,239 మంది విద్యార్థులు, 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఈ విధంగా 10వ తరగతి పరీక్ష విద్యార్థులు అయితే వాళ్ళందరూ సాధారణ దుస్తుల్లోనే పరీక్షకు హాజరు కావాలన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తుంది. పరీక్షకు రావాలన్న బోర్డు.
లాస్ట్ 10 years గ్యారంటీ వాళ్ళు వాడిచ్చినట్టు కదవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.